ఐపీఎల్ 19వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టేస్తోంది. సీజన్ ఆరంభంలో తడబడినప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ అద్భుతాలు చేస్తోంది. ఒకసారిగా ఫేవరెట్ గా మారిపోయింది. ఇప్పటివరకు 11 మ్యాచ్లాడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. రన్ రేట్ కూడా మెరుగ్గానే ఉంది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఖాతాలో ఉన్న నెట్ రన్ రేట్ 0.737. 14 పాయింట్లతో టేబుల్ టాపర్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. అసలు సీజన్ ఆరంభంలో బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా, బౌలింగ్ లో వీక్ గా ఎస్ఆర్హెచ్ ఉందని చర్చ జరిగింది. కానీ మ్యాచ్లు సాగిన కొద్దీ బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ పవర్ఫుల్ అనుకునేలా సన్ రైజర్స్ హైదరాబాద్ రఫాడిస్తోంది. టార్గెట్లను కాపాడుకోవడంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. హోమ్ గ్రౌండ్ లో అయితే తిరుగులేని జట్టు అనిపించుకుంటోంది. మొన్నటికి మొన్న పంజాబ్ కింగ్స్ పై సత్తా చాటింది. ముందుగా బ్యాటింగ్ దిగిన ఎస్ఆర్హెచ్ 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ సాదాసీదా జట్టేమీ కాదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ను కరిగించిన జట్టు. కానీ పంజాబ్ కింగ్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కట్టడి చేసింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టును 202 పరుగులకే పరిమితం చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బలమేంటో చాటుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై 243 పరుగులు సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత ప్రత్యర్థి జట్టును 195 పరుగులకే కట్టడి చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ పై ఎస్ఆర్హెచ్ 194 పరుగులే సాధించింది. కానీ ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ను 184 పరుగులకు పరిమితం చేసింది. రాజస్థాన్ రాయల్స్ పైన 217 పరుగుల టార్గెట్ ను నిలబెట్టుకుంది. కోల్కతాలో నైట్ రైడర్స్ పైన బౌలింగ్ లో మ్యాజిక్ చేసింది. 20 ఓవర్లలో 226 పరుగులు సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత కేకేఆర్ ను 161 పరుగులకు పరిమితం చేసింది. మొత్తంగా బౌలింగ్ లో ఎస్ఆర్హెచ్ సూపర్ గా ఉంది. కెప్టెన్ కమిన్స్ ఎంట్రీ తర్వాత బౌలింగ్ విభాగంలో మరింత దూకుడు పెరిగింది. యువ బౌలర్లు బాధ్యత తీసుకుంటున్నారు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నారు. యువ బౌలర్ల నుంచి మెరుగైన ప్రదర్శనను రాబట్టుకోవడంలో కమిన్స్ కూడా ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. బౌలింగ్ లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ సెట్ అయింది. డేంజరస్ బ్యాటింగ్ యూనిట్ అనే ట్యాగ్ కు తగినట్టే పరుగులు సాధిస్తోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి కీలకంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ కు ఇంకొక అడుగు దూరంలో ఎస్ఆర్హెచ్ ఉంది. ప్రస్తుత ఫామ్ ను కొనసాగిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఎదురే ఉండదనే అంచనాలు ఉన్నాయి.